నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేధస్సుకు పదును పెట్టండి, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. విద్యార్థులకు కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పిలుపు. అర్హులకు పింఛన్ ఇవ్వకుంటే సచివాలయానికి తాళం వేస్తాం, అనంతపురం సిపిఐ నాయకుల హెచ్చరిక. నాలుగు లక్షల పెన్షన్లు తొలగింపు దుర్మార్గమైన చర్య. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి తోట రాజా రమేష్ ఆగ్రహం. గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలి, ఫెడరలిజంను కాపాడాలి. సిపిఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి విలాస్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, మీ మేధస్సుకు పదును పెట్టండి, జగనన్న ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి అని ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. కలిదిండి జిల్లా పరిషత్ హై స్కూల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ మాధూరు శివరామకృష్ణ, ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు, జెడ్పీటీసీ బొర్రా సత్యవతి, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి శ్రీదేవి, ఎంఈఓ నరేష్ కుమార్, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. మీ జీవితాలను చక్కదిద్దే పరిస్థితుల్లో మీకు రోజు చక్కని పాఠ్యాంశాలు చెప్పేటువంటి మీ ఉపాధ్యాయులు ఉన్నారా లేదా? చెప్పట్లా లేరా? ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ హై స్కూల్స్, ప్రభుత్వ కాలేజీలు అంటే పూర్వం అంతా కూడా చిన్న చూపు ఉండేది. జగన్మామ వచ్చిన తర్వాత ఇప్పుడు చూపు అంతా కూడా పెద్ద చూపు అయింది. అంత చూపు అంతా ఇటేనా అందరికీ? ఎందుకంటే నిజాయితీగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి, వేల కోట్ల రూపాయలతోటేమో నాడు నేడు పేరు మీదుగా చక్కని భవనాల నిర్మాణం లేదు. ఆ భవనాలు చక్కగా రిపేర్ చేసి కొత్త పెయింట్లతో నింపడం, మీరు కూర్చునేటువంటి బెంచీలన్నీ కూడా చక్కని నూతనంగా ఎన్నడూ లేని విధంగా ఒక కార్పొరేట్ స్థాయి నుంచి తలదన్నే విధంగా తయారు చేసి నాడు నేడు పేరు మీదుగా ఈ విద్యా వ్యవస్థని సంపూర్ణంగా మార్చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని కోట్లు అవుతున్నాయనేది ఈ విద్యకు ఆయన చూట్ల. పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి వీరికి కార్పొరేట్ లో ఉన్నటువంటి కార్పొరేట్ పాఠశాలలో దానికంటే కూడా ఉన్నత విలువలు కలిగేలాగా, వాళ్ళకి తెలుసుకునేలాగా, వాళ్ళకి చెప్పేలాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీ తల్లిదండ్రులు ఆ జగనన్న ఆశీర్వదించాలి. మా మేనమావ ఇచ్చాడు, మా మేనమావ చక్కని చదువులు చెప్పిస్తున్నాడంటే మీ భవిష్యత్తు కోసం ఆయన కలలు కంటున్నాడు. మీ భవిష్యత్తు కోసం ఈ చదువుల మీదే పెట్టుబడి పెడుతున్నాడు. చదువుల మీద పెట్టుబడి పెడితే ఆయనకి ఏమైనా లాభం ఉందా? మీ మావయ్యకి ఉందా? లేదు. కానీ ఎవరికి ఉంది? జగన్ మావయ్యకి ఆయనకేం లేదు లాభం. జగన్ మావయ్య మేనలుళ్ళు మేనగోడలకు ఉంది లాభం. పేద ప్రజల పింఛన్ల తొలగింపుపై అనంతపురం సిపిఐ నాయకులు లబ్ధిదారులతో కలిసి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 10వ డివిజన్లోని 15వ సచివాలయ సమీపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురంలోని పేదల కాలనీలో సెంటుకు మించి ఇల్లు లేని పేదలకు 1000 గజాల ఇల్లు ఉందని పెన్షన్ తొలగించడం దారుణమన్నారు. సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు లబ్ధిదారుల పట్ల కనికరం లేకుండా వ్యవహరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగుల నుంచి వృద్ధులు, వితంతువుల పింఛన్లు రద్దు చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ 1వ తేదీన ఇవ్వాలని, లేని పక్షంలో సచివాలయానికి తాళం వేసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నశించాలి.
బంగారు బాట కమిటీ జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ అవ్వాదాతల పెన్షన్ కట్ చేసిన జగనన్న ప్రభుత్వం రక్షించాలి సంక్రాంతి కానుకగా అవ్వాదాతల పెన్షన్ కట్ చేసిన జగనన్న ప్రభుత్వం రక్షించాలి. అనంతపురం నగరంలో దాదాపు 2400 పైచిలకు వితంతులు వికలాంగులవి అవ్వ తాతలవి అదేవిధంగా బుద్ధి మాధ్యమం ఉన్నటువంటి వ్యక్తులవి ఈరోజు పింఛన్లు తొలగించడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పాడు. మరి 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే మమ్మల్ని అంగి పట్టుకొని రోడ్లలో ఇడ్చండి అంటున్నాడు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పింఛన్లు ఈరోజు తొలగిస్తున్నాడు. సెంటు నుంచి 3/4 సెంటు లోపల ఇండ్లండి ఇవి. మళ్ళీ అధికారులకి కలెక్టర్లకి మళ్ళీ కమిషనర్కి సచివాలయ ఉద్యోగులకి కన్నులు ఉన్నాయా? ధృతరాష్ట్రుడి పాలన కొనసాగుతుంది అని అడుగుతున్నాము. మరి 3/4 సెంటు తక్కువ ఉన్నటువంటి ఇండ్లు ఈరోజు పింఛన్కు అర్హులు కాదంట. ఎందుకంటే మరి మిద్ది పైన ఈ షెడ్ కూడా వేసుకోకూడదంట. వాళ్ళు కింద పాపం పిల్లలు ఉంటారు, పాపం పెళ్ళిళ్ళు ఉంటాయి. అట్లా షెడ్ వేసుకుంటే మీకు పింఛన్ ఫట్లు. ఒక్క పింఛన్ పైన సచివాలయ ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నారు. సచివాలయాలకి బీగాలు వేస్తాము. సచివాలయం ఏమాత్రం పింఛన్ రాని ముసలి వాళ్ళని తీసుకొచ్చి సచివాలయంలో కూర్చోబెడతాం. ఇక్కడే ఖచ్చితంగా ఒకటే చెప్తారు, ఒక్క పింఛన్ పైన వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇందిరం ఉన్నప్పుడు మాకు పింఛనీళ్ళు వస్తాండే పింఛనీళ్ళు. ఈ పొద్దు ఉన్నట్లుగా ఉండి చంద్రబాబు నాయుడు 2000 ఇస్తామని చంద్రబాబు నాయుడు సరేలేమ్మా నేనే నువ్వు వత్తివి ముసలి ముచ్చట్లు అన్ని ముద్దులు పెట్టి మోసం చేసి దగా చేసి లోపలంతా కిటికంతా చేసి గెలుత్తివి. గెలిచిన దానికి మాకు ఫలితం ఏముండదు? భూములు కట్టిస్తానంటే ఒకసాటన్నా పరిష్కారంగా చేసినావా? చేయలే. ఏడని ఇండ్లు లేక కొడుకులు 3 4 కన్యాము. వాళ్ళు ఏదో అంతో ఇంతో వేసుకున్నారు రేకుల చెడ్డు అదే ఇదే ఇండ్లలో. మళ్ళీ అది ఎక్కడ పోవాలా? నీకు 3/4 సెంటు కింద ఉంది, పైన 3/4 సెంటు ఉంది. అది ఇది కలిపితే 1.5 సెంటు నీకు పింఛనీ లేదు. అంటే కొడుకు చూడడు, మొగుడు లేడు. ఇప్పుడు రోడ్డు పాలు కావాలా? మేము ఇందరం అదే పని చేసిందే. ఇందరం ఇచ్చినప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాం. ఇందరమ్మ 25,000 లోనికి పట్టాపారం పెట్టింటే 1,80,000 అయింది. ఇంతవరకు మేము విడిపించుకొచ్చుకోలే. మా పంతాన మా ఎగసాట్లు ఎవరు చూసినారు? నువ్వేమన్నా లెక్కలేసినావా మా మీద? 45 ఏళ్ళకి ఏమన్నా లెక్కమ్మని అడిగినారా? అమ్మ ఒడికి లెక్కమ్మని అడిగినారా? నువ్వెందుకు వాగ్దానాలు ఇచ్చినావు? తెలుదా? నువ్వు ముఖ్యమంత్రి పైకి వచ్చుండావా? ప్రజలు ఎక్కడ వాళ్ళ మా ఏరియాలో బండి పోతే బండి కిందికి రాదు. అట్లా దప్పుడు నువ్వు కొలతలు వేసుకుంటావు. మా ఏరియాకి ఎన్ని సెంట్లు పంచినావు నువ్వు? అనంతపురంలో కరెంటు బిల్లు మా ఇంటికి కనీసం వాషింగ్ మిషన్ లేదు, కనీసం ఏది లేదు. మా ఇంట్లో 45,000 కరెంటు బిల్లు వేసినాడు. వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధుల పెన్షన్లు తొలగించడం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి తోట రాజరమేష్ అన్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట జనసేన పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 4 లక్షల పెన్షన్లు తొలగించడం చాలా దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క పింఛన్దారుడికైనా అన్యాయం చేస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మీడియా సమావేశంలో జనసేన పట్టణ అధ్యక్షుడు మునీర్, లీగల్ సెల్ నాయకుడు తోట రామాంజనేయులు, అంజీ, లీలా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర నలుమూలాల 4 లక్షల మంది పైగా వృద్ధాప్య పింఛన్లు అయితేనేమి, వితంతువులు, వికలాంగుల పెన్షన్లను తొలగించడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రామిస్ చేశాడో అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయలు నేను పెన్షన్ విధానాన్ని పెంచుతానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. కానీ రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ పెన్షన్లు అర్హులు ఉన్నారో వాళ్ళని తొలగించే కార్యక్రమంలో ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో 1100 పైగా పెన్షన్ తీసుకునేటువంటి అర్హులను వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. రాంబాబు పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేశారు, కాపులు మొత్తం నాయమట్రండి అని చెప్పేసి. దాని మీద మీ కామెంట్ ఏంటి? అంబటి రాంబాబు గారికి మంత్రి శాఖ పదవి ఇచ్చింది నీటిపారుదల శాఖ మంత్రి లేదంటే నోటిపారుదల శాఖ మంత్రి అనేది ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినప్పుడల్లా ఒక ఆంబోతు గొంతేసుకొని పవన్ కళ్యాణ్ మీద పడతాను తప్పితే ఇంతవరకు అతని శాఖ ఏదైతే ఉందో నీటిపారుదల శాఖ మంత్రి శాఖపై ఇంతవరకు సమీక్షలు నిర్వహించాడా? సత్తెనపల్లిలో చిన్న కాలువలు కట్టలేని వాడికి నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చి భారీ ప్రాజెక్టులు ఎక్కిస్తే ఏం కడతాడు? అదేవిధంగా అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడుతూ
పవన్ కళ్యాణ్ గారి వెనక కాపులు ఉంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసే నా అప్పటి రాంబాబు గారి కింద కాపులు ఉంటారా తెలుసుకోవాలని కాపులకి ఆయన చెప్పడం జరిగింది. కాపు కులస్తులు చంద్రబాబు నాయుడు కిందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి కిందో లేకపోతే నీ కింద ఊడికం చేసేవాళ్ళు కాపులు కాదు. ప్రతిసారి పదే పదే కాపులని అవహేళనగా మాట్లాడటం, కాపులను తాగుబోతులు అని సంబోధించటం అంబటి రాంబాబు గారికి జనసేన పార్టీ తీవ్ర హెచ్చరికలు చేస్తున్నాం. సత్తెనపల్లి నియోజకవర్గంలో గ్లాసు గుర్తు చూస్తే నాకు గుండెల్లో బాగులు మిగులుతుంది. మీరు జనసేన పార్టీకి ఓటేయబాకండి, ఈ ఒక్కసారికి నాకు ఓటేయండి అని అడుక్కున్న నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి నుంచి విమర్శించే స్థాయి నీకుందా? గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని, ఫెడరలిజంను కాపాడాలనే డిమాండ్లతో నిర్మల్ కలెక్టరేట్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ఎంతో ఉన్నతాశయంతో రాజ్యాంగాన్ని రూపొందించారని, దానికి విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నడుస్తోందని, రాజ్యాంగాన్ని మార్చివేయాలని, మత ఆధార రాజ్యాంగం కోసం సన్నాహాలు చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్ఎన్ రెడ్డి, ఎస్ఆర్ ఉపాలి, ఎస్ సాయి, నిర్మల్ పట్టణ కార్యదర్శి బుక్య రమేష్, ఏఐవైఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ పుండలీక్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరసనలో భాగంగా ప్రతి కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు దేశంలో గవర్నర్ వ్యవస్థను రాజకీయ పరంగా ఉపయోగించుకొని దేశంలో ఉన్నటువంటి 8 రాష్ట్రాలని గవర్నర్ని ఒక బావుగా ఉపయోగించి 8 రాష్ట్రాలను పడగొట్టడం జరిగింది. అయితే మన దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరి ఇప్పుడు ఈయన ప్రధానమంత్రి అయినప్పుడు గవర్నర్ ఏ విధంగా తన పార్టీకి ఉపయోగపడతారని అనే విషయం మనకు తెలిసిపోయి ఈరోజు గవర్నర్ వ్యవస్థని ఒక రాజకీయంగా ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నర్ కార్యాలయము బీజేపీ కార్యాలయంగా మారిపోయింది. బాపట్ల జిల్లాలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై కొర్షపాడు మండలం పిచ్కల గుడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల మేర నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలో వైమానిక దళం అధికారులు విమానాల ట్రయల్ రన్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ విమానాలు కిందకు దిగడానికి వీలుగా నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమయ్యేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కి వైమానిక దళ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైమానిక దళ ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ కెఎస్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇతర అధికారులు వీక్షించారు. Beyond the tent, you will be able to see. This overshoot, you should be able to see the N32 better, and this will be followed by
అందరికీ నమస్కారం. ఈరోజు మన బాపట్ల జిల్లాలో 16 మీద రెన్యూవల్ అండ్ కొత్తపాడు విలేజెస్ మధ్య ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఈరోజు ట్రయల్ రన్ చేయడం జరిగింది. చేసి ఈరోజు 5 ఎయిర్క్రాఫ్ట్స్ కిందకి వచ్చి టచ్ డౌన్ లేకుండా వాళ్ళు ట్రయల్ చేశారు. సో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఇదంతా ల్యాండింగ్ ఫెసిలిటీ రెడీ ఫర్ ఆపరేషన్. సో మళ్ళీ ఇంకొకసారి మనకి ల్యాండింగ్ కూడా జరుగుతుంది. సో ఇదంతా అరేంజ్మెంట్ బాగా చక్కగా ఎయిర్ ఫోర్స్ అథారిటీ కలిసి చాలా బాగానే చేయడం జరిగింది. ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఏం ఇబ్బంది లేకుండా అంతా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. సో రాబోయే రోజుల్లో ఈ ల్యాండింగ్ ఫెసిలిటీ ఆపరేషనల్ అవుతుంది. సో ఇట్స్ ఓన్లీ ద థర్డ్ ఫెసిలిటీ ఇన్ ఇండియా. సో ఆఫ్టర్ యూపీ అండ్ రాజస్థాన్ మనకి సౌత్ ఇండియాలో ఫస్ట్ అండ్ కంట్రీలో థర్డ్ ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ రైట్. This won't have been possible without the support and the cooperation extended by NHAI, by you ma'am, and by the police, the way it was conducted. I was very, very apprehensive till I landed up here in the morning. Even in the morning till about 10:30 I was saying, "Arey, kaisa hoga? If people are floating around like this, vehicles are not yet stopped." I was getting panicky. But by the time the aeroplane came over, it doesn't. Bakul Jindal ji, IPS, to accept a small memento from our side. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట రూరల్ మండల పరిధిలోని మురికిపూడి గ్రామానికి సంబంధించిన అసైన్డ్ భూమి తాలూకు మైనింగ్ గ్రానైట్ రద్దు చేసి వ్యవసాయం చేసుకుని బతికేందుకు వీలు కల్పించాలని దళిత రైతులు జిల్లా కలెక్టర్ వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మైనింగ్ గ్రానైట్ క్వారీలను చేసుకోవడానికి స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సుతో వారి అనుచరుల సహాయంతో తమకు అన్యాయం చేయడానికి పూనుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు తమకు ఇవ్వకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ను కలిసిన వారిలో పీడీఎం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, మస్తాన్, మురికిపూడి గ్రామ దళిత రైతులు జమ్మలగడ ఆదిబాబు, నేలం యేసురాజు తదితరులున్నారు. పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి డాక్టర్ కట్టా రమేష్ బాబు, డాక్టర్ చార్లత, కుమార్తె డాక్టర్ సాయిరమ్య, అల్లుడు డాక్టర్ దేవినేని ప్రవీణ్ బంగారు బొట్టు, వెండి నామాలు సమర్పించారు. వీటి విలువ సుమారు 6.5 లక్షల రూపాయలు ఉంటుందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి తెలిపారు. స్వామివారికి జరిగిన అభిషేకంలో వీటిని అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం దాతలకు స్వామివారి శేష వస్త్రాలు, స్వామివారి ఫోటో, తీర్థప్రసాదాలు అందజేశారు. బలహీనులైన తమపై అధికార బలం చూపి దౌర్జన్యంగా తమ భూములను కాజేశారని పల్నాడు జిల్లా చిలుకలూరుపేట నియోజకవర్గం మురికిపూడి గ్రామానికి చెందిన దళిత రైతులు గ్రామ వార్డు మెంబర్ తమగోడు వెళ్లబోసుకున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డికి మైనింగ్ గ్రానైట్ క్వారీలను కట్టబెట్టడానికి స్థానిక ప్రజాప్రతినిధి, వారి అనుచరులు అరుమల్ల వెంకట శివ, ఉసర్తి రాంబాబు, దాసరి హనుమంతరావు తమను బెదిరించి బలవంతంగా భూములు లాక్కున్నారని ఆరోపించారు. నా కాగితం డబ్బులు చేతి పెట్టి కాగితం తీసుకొచ్చాడు అని ఆయన దగ్గర తీసిపోయాడు. తీసిపోతే ఇప్పుడు నేను రజనీకాయ ఇచ్చాను, నేను ఇప్పుడు బొమ్మంటాను, నన్ను పోవాయ్ రేపు పొద్దున్న తీసుకొస్తాను అన్నాడు అని ఆయన్నే ఊరికి పంపించాడు. 5 రోజుల దాకా రాలా. 5 రోజుల దాకా రాలా అవసరం చేస్తా. 5 రోజులు రాలి వచ్చి నాకేంటే చేద్దాంలే అట్లా ఇట్లా, నీకెందుకు కూరకనే బద్ది, ఈ 2 లక్షలు తీసుకో, చెరువు కింద బద్ది అని బెదిరించాడు నన్ను. అసైన్ భూమిని చెరువు కింద బొద్దని 2 లక్షల రూపాయలు చేతులు పెట్టి ఎస్టీ రైతుల వద్ద అక్రమంగా లాక్కున్న ఉసర్తి శేషయ్య మరియు ఉసర్తి రాంబాబు, గ్రామ సర్పంచ్ గారి భర్త, మరి ఆరుమళ్ళ వెంకటశివ అనే వ్యక్తులు ఈ విధంగా మైనింగ్ మాఫియాకి అండగా నిలబడి గ్రామంలో భూములను దోచుకుంటూ మంత్రి విడుదల రజనీ గారి అండదండలతోటి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ మంత్రి గారు చేయమన్నారు. మంత్రి గారు ఈ భూములన్నీ చెరువు కింద తీసేయమన్నారని చెప్పేసి వీళ్ళని రైతులు, అమాయకమైన రైతుల్ని, చదువు జ్ఞానం లేనటువంటి రైతుల దగ్గర మోసం చేస్తూ అక్రమానికి
పాల్పడుతున్నటువంటి ఈ మైనింగ్ మాఫియా వాళ్ళని అరికట్టాలని చెప్పేసి ఈ పేద ఎస్టీ దళిత రైతు విన్నవించుకుంటున్నాడండి. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నా కొడుకు మనల్ని అది కూడా రాకుండా చేశారు. అన్న నాకు ఒక అరెకరం భూమి ఉందన్న, ఇక్కడ నాకు ఒక అరెకరం భూమి ఉందన్న. నా దాంట్లో కొండగా నరసింహరావు అనేవాడు, వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కాదు మన గ్రామ పెద్ద పెద్ద నాయకుల అండతో నా మీద 2 సార్లు కేసు పెట్టాడు. నా చేలో కొండ రోడ్డు వేసాడు, వాడికి రోడ్డు లేదు ఆడ. నన్ను బెదిరియటం నా మీద 2 సార్లు కేసు కూడా పెట్టాడు. అదేమంటే మీ గాడ దాకుందో అది చెరువు కట్ట అంటున్నాడు. చెరువు రోడ్డు లేదు లోగడైతే కావాలంటే గ్రామంలో ఎవరినైనా పెద్దలు ఉన్నారు అడగమను. ఎందుకంటే ఈ గ్రానైట్ మాఫియా అనేది రోజు రోజుకి పెచ్చిరెళ్ళిపోతుంది. దీన్ని అరికట్టకపోతే ఊరు సర్వనాశనం అయిపోయేటట్టుంది. ఎందుకంటే ఈ గ్రామంలో కొంత నాయకులు దోచుకోవడం ఎక్కువైపోయింది. అరుమళ్ళ వెంకటేశ్వర అనేవాడు ఒక నాయకుడు, ఒక సామాన్య నాయకుడు కాదు, వాడి నెంబర్ కూడా గెలవడు. కానీ ఒకడు ఆ నాయకుడిగా మేడం గారికి అండదండలతో సపోర్ట్ చేస్తా ఈ మురిపూడి గ్రామాన్ని ఒక రామన కష్టంలా చేయాలని వాడు కొనుక్కున్నాడు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం పెదవంగలి బీట్ ఆఫీసర్ బిఈ నగేష్ దగ్గరుండి వెదుర్లను అక్రమంగా తరలిస్తున్న వైనం బయటపడింది. కాంపౌండ్ పేరుతో లంచం అడుగుతున్నట్లు వెల్లడైంది. మన గుడ్డిచ్చి మనల్ని తీనేయి అసలు వదిలేసి కొసలు మిమ్మల్ని పట్టుకుంటారు. తలకొండపల్లి మండలం వెల్జల్ గ్రామంలో సర్పంచ్ సంగీత శ్రీనివాస్ యాదవ్ పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 10 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న మహిళా సంఘం భవనం మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 17 లక్షలతో హైస్కూల్లో డైనింగ్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆయా కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ మెంబర్ ముజీబుర్ రెహమాన్, ఉప సర్పంచ్ అజీబ్, ఎంపీటీసీ అంబాజీ, కార్యదర్శి శరత్ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేధస్సుకు పదును పెట్టండి, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. విద్యార్థులకు కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పిలుపు. అర్హులకు పింఛన్ ఇవ్వకుంటే సచివాలయానికి తాళం వేస్తాం, అనంతపురం సిపిఐ నాయకుల హెచ్చరిక. నాలుగు లక్షల పెన్షన్లు తొలగింపు దుర్మార్గమైన చర్య. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి తోట రాజా రమేష్ ఆగ్రహం. గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలి, ఫెడరలిజంను కాపాడాలి. సిపిఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి విలాస్ డిమాండ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్.